ఖచ్చితంగా అధికార పార్టీని ఢీకొనాలంటే మనందరికీ తెలిసిన విషయం, ఇది బహిరంగ రహస్యమే. ఇప్పుడు ప్రతిదీ ఎంత సంక్షేమ పథకాలు అందించినా, ప్రతి బటన్ నొక్కి 2,00,00,000 కోట్ల ప్రజలకు పంచినా కూడా పోల్ మేనేజ్మెంట్ లో ఖచ్చితంగా ఆర్థిక పరమైన అంశాలే ప్రధాన బాధ్యత వహిస్తాయనేది జగమెరిగిన సత్యం. కాబట్టి అధికార పార్టీని ఢీకొనాలంటే కేవలం ప్రజా వ్యతిరేకత పరిపాలనే చూపించడం కాదు, పోల్ మేనేజ్మెంట్ లో కంపల్సరీ కావాల్సింది ఆర్థిక పరిపుష్టి. ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి రాజశేఖర్ సీట్ ఇస్తే పొడి చేస్తాడని కాదు, రాజశేఖర్కి ఆర్థిక పరిపుష్టి కావాలి అధికార పార్టీని ఢీకొనాలంటే. ఆ పరిపుష్టి గల అభ్యర్థులు జనసేనకి ఎంతమంది ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలన్నీ కూడాను ఏ విధంగా దెబ్బతిన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ పార్టీ నుంచి పోటీ చేసే గల సత్తాగల అభ్యర్థుల్ని పార్టీ తీసుకోవాలి. ఆ పార్టీ దానికి ఏదంటే కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, కంపల్సరీ పోటీ చేయాల్సిన సామాజిక వర్గాలు, వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి అనేది ఉండదు. కానీ వాళ్ళని కూడా పార్టీ ఆదుకోవాలి. ఇన్ని రకాలైన సమీకరణాలు, ఇన్ని రకాలైన ఈ రకమైన పోల్ మేనేజ్మెంట్ లో మనం సాధించగలిగితేనే అధికార పార్టీ నుంచి ఈ ప్రతిపక్షాలు మళ్ళీ అధికారం చేర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రేపొద్దున సీట్ల పంపకంలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళ చర్చకు వస్తాయి. అంటే మీ దృష్టిలో ఇక్కడ వంతాడిస్తుందా తెలుగుదేశం? పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్తా ఉన్నారు, ఆయన మనం సీట్లు అడగడం కాదు, మనం ఎన్ని సీట్లు అయినా కోరుతాం, 60-70 సీట్లు ఇందాక ఆయన చేసిన ప్రకటనలో కూడా అదే అన్నారు, 50-60 అడగండి, 70 అడగండి అని. ఎన్ని సీట్లు అడగాలో మనకు తెలియదా? ఆయన అంతకుముందు కూడా చెప్పారు, మన స్థాయిని మనం తెలుసుకునే మనం ఎదుటి వాళ్ళని డిమాండ్ చేయాలి. నేను పోటీ చేసినప్పుడు నన్నే స్వయంగా నన్ను ఓడించిన వాళ్ళు ఇప్పుడు మనం 70 సీట్లు 80 సీట్లు ఎలా అడుగుతామని కూడా ఆయన ముందుగానే కార్యకర్తలు చెప్పారు. ఇప్పుడు 3వ వంతు అంటున్నారు కదా ఆయనే. 3వ వంతు అడుగుతాను. ఇప్పుడు మనం అడగడంలో తప్పలేదు, అడగడంలో మనం ఈ డిమాండ్ చేస్తాం. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అసలు మన వైపు నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అదే చెప్పాను మీకు, ఆర్థిక పరిస్థితి కాదు, ఆర్థిక పరిపుష్టి గల అభ్యర్థులు కూడా కావాలి. ఇవన్నీ బేరీ చేసుకునే ఈ సీట్ల ఎక్కడ ఎన్ని వచ్చు అనుకుంటున్నారు తెలుగుదేశం? నేనైతే కనుక ఖచ్చితంగా 35 నుంచి 45 వరకు 40 సీట్ల వరకు వస్తాయని నేను అనుకుంటున్నానండి. మన బీజేపీకి 10 సీట్లు రావాలి. వాళ్ళకి 10 సీట్లు, బీజేపీ 10 నుంచి 15 ఖచ్చితంగా. లాస్ట్ టైం 2014 ఎలా అడిగారో అన్ని సీట్లు కన్నా ఎక్కువ అడుగుతారు. కాబట్టి జనసేనకి బీజేపీ కనుక ఒక అలయన్స్ లోకి వెళ్తే కనుక వీళ్ళిద్దరు కలిపి ఏదైతే 3వ వంతు ఉందో ఆ 3వ వంతుకి 60 సీట్ల వరకు వాళ్ళిద్దరు కల్పిస్తారని నేను అనుకుంటున్నాను. రైట్. శాంతి ప్రసాద్ గారు, తగ్గితే అంటే కొంత సర్దుకోవడానికి ఏమన్నా సిద్ధంగా ఉంటుందా? ఒక చిన్న విషయం నేను ముందు క్లారిఫికేషన్ ఇస్తాను. 2014 ఎన్నికల్లో మేము ఎప్పుడు కూడా సీట్ అడగలేదు, పొత్తులోకి వెళ్ళలేదు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశంతో అఫీషియల్ గా పొత్తులోకి వచ్చింది. భాజపా గతంలో వెళ్ళింది 2 సార్లు. తిరుపతిరావు గారు చెప్తారు, మా అనుభవాలు మాకున్నాయి, మా